ఇప్పుడే ఈ క్షణమే నన్ను నీ పాదం అనేటువంటి పంకజంలో చేర్చుకుంటాం. అది భజన గొప్పతనం, అది నామ స్మరణ యొక్క గొప్పతనం. నామ కీర్తనం భక్త్యా విలాపనం అనుత్తమం మైత్రేయ శేషపాపాన ధాతు నామ యొక్క పావక ఆనందించాలి. ఏ నామ స్మరణ అయితే ఉంటుంది అది ఎలాంటిదంటే ఒక నిప్పు ఉక్కుని ఏ రకంగానైతే కరిగిచ్చేస్తుందో ఈ నామస్మరణ మనకు సంక్రమించినటువంటి సమస్త పాపాలన్నింటినీ కూడా భస్మీపట్లం చేస్తుందంటూ శాస్త్రం. యత్ఫలం నాస్తా నయోగేన సమాధిన తత్ఫలం లభతే సమ్యక్ కలవు కేశవ కీర్తనం. ఈ కలియుగం ఇది, మనం బతుకుతున్నది కలియుగంలో. ఈ కలియుగంలో తపస్సు, యోగము, సాధన ఇటువంటివి చేయలేము. చేసేవాళ్ళు కూడా ఉన్నారు, కానీ చేయితనిచ్చే వాళ్ళే తక్కువైపోతున్నారు. ఇందాక మా అర్జును మంది లేకపోతే మా శ్రీనివాసే చెప్పాడు అనుకుంటా, కాలు గుంజేవాళ్ళు చాలా మంది ఉన్నారు. పైకెత్తుంటే కాలు పట్టి లాగేవాళ్ళు చాలా మంది ఉన్నారు సమాజంలో. ప్రచ్ఛన్నంగా ప్రత్యక్షంగా మనకు అడ్డంకు తగిలి మన యొక్క ప్రయత్నాలను విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఒక దుష్ట శక్తులు ఈరోజు సమాజంలో ఆ రకంగా నడయాడుతూ ఉన్నాయి. ఒకటైతే చెప్తాను నేను, నాకు చిన్నతనం నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా వాటన్నిటిని తట్టుకొని పెట్టుకుని ఈరోజు ఒక ఇందాక చెప్పాడు కదా సతీష్, 12 పుస్తకాలు రాశాను, 2 భజన పాటల పుస్తకాలు. ఇంకొక పుస్తకం ప్రింటింగ్లో ఉండి నా ప్రియమైన బహుమతి అర్జున్ గారు అది చేస్తున్నాడు, సౌందర్య లహరి. తర్వాత భీమార్జున్ రెడ్డి కూడా వాగ్దానం చేశాడు, శివానంద లహరి ఏదైతే ఉందో అది రాస్తున్నాను, ఇంకా సగంలోని మధ్యలో ఉంది. అది కంప్లీట్ అయిన తర్వాత మన భీమార్జున్ రెడ్డి దాన్ని ప్రింటింగ్ చేశాను కాబట్టి ఆయన కరతాల ధ్వనులతో ఒకసారి మనం థ్యాంక్ చేస్తాం. అట్లాగే ఈరోజు ఈ పుస్తకం